బిగ్ బాస్‌లోనే కొన్ని టాస్క్‌లు ఉంటాయి. యాహ్! మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది. కెప్టెన్సీ కంటెండర్లు అయిపోయారు. ఓకే. నీ టాస్క్‌ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి. సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్‌ని అని అంటారు. హ్మ్. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి. ఏం చేస్తారు మీరు? అది చెప్తున్నా. ఫ్రెండ్‌షిప్ వేరు, ఆ! టీమ్ వర్క్ వేరు. టీమ్ వర్క్ కాదు ఇది ఇక్కడ. హ్మ్. నీది నీ గేమ్‌ని ఇంకొకరు ఆడాలి. ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ ఆ! నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా! అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది. ఫ్రెండ్ కాదు. ఫ్రెండే చాలా తప్పు. ఆడతాడు. అది చెప్తున్నా ఇక్కడ. నేను ఒక క్రికెట్ ప్లేయర్‌గా నేను ఒక టీమ్ లీడర్‌గా ఉండేవాడిని. ఓకే. నేను కెప్టెన్ కాలేజ్‌లో. ఓకే. ఇప్పుడు నేను నాకు టీమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేనేం చేసేవాడినంటే ఎదురుగుండా టీము ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తది కదా! దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది చేసి ఆ సిట్యుయేషన్ తగ్గట్టు ఏం చేసేవాడినంటే ఈ టీమ్ మెంబర్స్ అందరూ నా ఫ్రెండ్స్ కాదు. దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఓకే. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి అరే నా ప్లేస్‌లో నేను ఒక ఓపెనర్ ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. ఇతను యార్కర్ వేస్తాడు లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తాడు లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు. నాకు ఈ స్ట్రెంత్ ఉంది. నేను ఈ బౌలర్‌ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. నేను హ్యాండిల్ చేయలేనురా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్‌లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్. అంతే సింపుల్. దట్స్ ఇట్. నైస్ బ్రో. బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా! యెస్. అంటే కోపిష్టి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్‌మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు. నా పిచ్చి కోపం వచ్చేస్తది. చెత్త పడేశారు. పిచ్చి కోపం వస్తది. ఓకే. ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చింది మూవ్‌మెంట్? ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని? మనం డర్టీ అని చూస్తున్నారు. నువ్వు ఒక భారతీయుడు అయి ఉండి మనం ఒక భారతీయులు అయి ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మన కట్టుబాట్లు ఉండాలి. అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా నేను అన్అకౌంటబుల్ బతుకుతా అంటే కుదరదు. నా దృష్టిలో అయితే కోపం వస్తుంది. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది. యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. కానీ పక్కన లైఫ్ ని ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది. అంటే వెళ్ళేవాడు పితకొని కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా. అలా చేయకూడదు. ఎలా ఉండాలంటే ఉదాహరణ మీరు ఉన్నారు శివ, పొరపాటున ఎవడొచ్చి మనం గుద్దేసి వెళ్ళిపోయాడు. వెంటనే పట్టుకుని కొడతా. కొట్టాలా వద్దా? మీరు వెళ్తున్నారు వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు. కొడతామా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తామా? చెప్పం కదా. కానీ అంటారు కదా ఫస్ట్ కొట్టడం తప్పు, ఫస్ట్ కొట్టకూడదు. ఆబ్వియస్ గా సొసైటీలో చెప్తుంది. అది చెప్పట్లా. ఆ కోపం ఒక వెనక ఉన్న కారణం బలమైందైతే కొట్టచ్చు అంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా. ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది. తను ప్రవర్తించే విధానంలో ఉంటది. చాలా సింపుల్ లాజిక్ అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు వీడియో? మాస్తోనే ఉన్నా. ఏం పెట్టారు? ఏం మాట్లాడారు? ఎందుకు బిగ్ బాస్ నేనేంటి ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్తారా? హలో బిగ్ బాస్ మొదలు పెట్టా. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు కాబట్టి ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది అని మాట్లాడాను కాబట్టి ఆబ్వియస్ గా నా దగ్గర వీడియో ఉంది నేను చూపిస్తా. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యూ జస్ట్ సీ ఇట్. అదే చెప్పాను నాలో డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది. గత 3 సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డు ఇవన్నీ అదే సింపతి యూజ్ ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. మనం కాదు కదా. విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు. వాడి మీద నాకు ఎంత ఎంపతి సింపతి ఉండాలి. అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా. లేదు అన్బయాస్డ్ గా ఉండాలి అంతే. సింపతి ఎప్పుడు వర్క్ అవ్వాలి. నిజంగా జెన్యూన్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు. అది ఏ ఎమోషన్ అయినా చాలా బలమైన రూట్ ఉండాలి, కాస్ ఉండాలి. అదే ఏం పెట్టారు అంతే. ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇదే చెప్పారు. మీ గురించి మీ పేరు ఏంటని అడిగారు. హృదయం. ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్. తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు చూస్తారని చెప్పా. అడ్రస్ అంటారా భారతీయుణ్ణి ఇలాగే సేమ్. ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవబోతుంది. నిజమైన నికార్సైన మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్ గా ఐ యామ్ వెరీ ఒబెలిష్డ్ టు దట్. ఇప్పుడు ప్రెజెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇదేగా. బ్రో మీ ఇన్ఫ్లుయెన్సర్ అని టాపిక్ రేస్ చేసింది మీరే కదా? ఎస్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. ఎస్. కామన్ మ్యాన్స్ దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు రెండే ఉంటాయి నాకు తెలిసింది. సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు. వెరీ స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు. తెలివితేటలు చావు తెలివి 2 రకాలు ఉంటాయి. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పెద్ద లాంగ్వేజ్ ఏం కాదు. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి. నేను 100 మంది సమాజం చెప్పి అలా కూర్చోబెట్టి నుంచోబెట్టగలను. నేను దానికి చెప్తా. ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రభావితం చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? ఇప్పుడు రోడ్డు మీద వృక్ష అతను వెళ్తాడు. మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలడా? చెప్తే వింటాం మన మాట. ఆ మనిషి
మనకి తెలిసి ఉండాలి, సుపరిచితుడు అయి ఉండాలి, లైఫ్లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయెన్సర్. లైఫ్లో ఏదో ఒకటి సాధించి పబ్లిక్లో వచ్చే మనిషిని ఏమంటారు? సెలబ్రిటీ అంటారు. పబ్లిక్లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాటో చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో, యాడ్ చూసేది వాళ్ళ నుంచే కదా, వాళ్ళు చెప్తే వింటాం కదా. మాట చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. కామన్ మ్యాన్, మా ఫాదర్ కామన్ మ్యాన్, నేనే కామన్ మ్యాన్ ని, మీకు నేను తెలీదు కదా శివ. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఎందుకు కామన్ మ్యాన్? ఎందుకు కామన్ మ్యాన్? ఇక్కడ చెప్తా, చాలా మంది అడగచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం, 4400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను 47 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడ కూడా మాస్క్ వేసుకుని కనపడతా, నా భావం అర్థమవుతుంది, జనానికి నేను తెలియదు. అదే నేను కామనర్, నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు కరెక్ట్ అంటే అవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, సొసైటీలో, సమాజంలో, సొసైటీని ఉండే కాలనీలో గుర్తిస్తారు, లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో నేను గుర్తిస్తారు. వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ మీకు తెలుసు, నేను మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడుతున్నా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన జీవితం తొంగి చూడటం ఇష్టపడను. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా, ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కాముగా కూర్చుంటా, నేను చూడను. స్టేటస్ లో మన జీవితాలు పెడతారు ఏంటి ఇప్పుడు పక్కడి జీవితంలో తొంగి చూడడానికి? ఎందుకో శివ, నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా, నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను, ఏమైనా చేస్తేనే చూస్తా, లేదంటే చూడను. అంటే అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్, యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ ఆలోచించడం మొదలు పెడతాను నిదానంగా. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం అనుకుందాం, వెళ్ళగానే ఓట్లు వేయమన్నారు అనుకో. మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి 4400 చిల్లర ఉన్నారు కాబట్టి కనీసం 100 మంది ఓట్లు వేస్తారు. నాకు ఎవరు వేస్తారు? ఓటు ఎవరు వేయరు. మా అయితే అంటే ఒక ఛానల్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి, వాళ్ళ చరిష్మా, వాళ్ళ చామ్ బట్టి పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే కదా. డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మారుకుంటూ వచ్చినాయి కదా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా. సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా, తెలుసు కదా, గుర్తిస్తారు కదా. సో అంతే, ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మోస్ట్లీ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఒక టాపిక్ నేను రైస్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి, ఒక ఫిమేల్ కంటెస్టెంట్ వచ్చి, లేదు కామనర్ అని చెప్పి గుంపులో గోవింద అని చెప్పి మసాలా కలిపేసి నా పేరుతో కలిపేసి మేమన్నా, నా తర్వాత తెలిసిందంటే ఆ పర్సన్ కూడా 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు తెలిసింది. ఓకే, అంటే సో ఈ అంటారు సార్, మనం ఇల్లు కాలితో ఒకరికి వచ్చి చలిమంట వేసుకున్నాడు రేటు అలా ఉంది. యాక్చువల్ ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా, ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు? ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అది లాక్స్ లో అని, థౌజండ్స్ లో అనేవాడి. ఇదే మా చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ వచ్చి నేను ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడిని, నో మ్యాటర్, అంతే. అది 4,000 మంది 47 మంది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరేగా. స్టార్టింగ్ మీరు స్టేజ్ ఎక్కగానే 2 రెడ్లు ఇవ్వగానే ఒక వెళ్ళిపోతాను అనుకున్నారా? చెప్పట్లా, నేను బిగ్ బాస్ కోసం పుట్ల, నాకు ఒక లైఫ్ ఉంది, కొత్త జీవితం మొదలు పెట్టా, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న, కొత్త ప్రయాణం, కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలు పెట్టినప్పుడు వెళ్ళాను బిగ్ బాస్. నాకు నిజంగా ఇన్నిసార్లు అందరి దగ్గర చెప్తున్నా, నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్ బాంధవుడు లాగా వచ్చిన ఒక అవకాశం. నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు, వచ్చింది. ఇప్పుడు నా గమ్యం దాంతో రాసి పెట్టలేదు, నాకు నా జర్నీ లేదనుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది, అంతే. సింపుల్ లాజిక్. ఫైనల్ గా బ్రో, మీకు ఓట్లు వేయాలా?